లోకేష్ గెలిచేశారు అంటే కొత్తగా గెలిచేదేం లేదు. లోకేష్ ఎప్పుడో గెలిచారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది మహిళల మనసు గెలిచారు. అది కూడా ఆయన 33% రిజర్వేషన్ల తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో మహానాడులో, కేంద్రం రేపొద్దున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినా పెట్టకపోయినా అమలైనా కాకపోయినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం 33% ఖచ్చితంగా సీట్లు ఇస్తాము అని చెప్పడం నిజంగా మహిళల మనసు గెలిచేశారు నారా లోకేష్ గారు. అయితే ఇందులో 2 భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు కాబట్టి భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒకటే మొక్క చెప్తుంది. ఈరోజు చట్టసభల్లో 33% మంది మహిళలు ఉన్నారు అంటే ఖచ్చితంగా అది నారా లోకేష్ గారి క్రెడిటే అని భవిష్యత్తులో ఆ 33% పెంచి ఏ 36, 40 ఎవరైతే చేస్తారో అప్పటి వరకు ఇదే పేరు చెప్తారు. ఒకవేళ చేసినా సరే ఈయన పేరు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి, నారా లోకేష్ గారు కాబట్టి. ఎందుకంటే ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం పెడితే ఇప్పటికీ అదే చెప్పుకుంటుంటారు. ₹2 కిలో బియ్యం ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావుదే అని. తర్వాత రూపాయికే కిలో బియ్యం ఇచ్చారు. కానీ ఆయన పేరు గుర్తుందా? గుర్తులేదు. అంటే ఇక్కడ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. రేపొద్దున్న అంటే రూపాయి కిలో బియ్యం ఇచ్చింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన పేరు కొంతమంది గుర్తుండి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ గారి పేరు గుర్తు. అలాగే ఇక్కడ కూడా నారా లోకేష్ గారి పేరు కూడా భవిష్యత్తులో గుర్తుండిపోతుంది. ఇంకొక విషయం, అసలు మహిళా రిజర్వేషన్ బిల్ అమలవుతుందా లేదా అంటే చాలామంది చెప్తున్నమాట విశ్లేషకులు, ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్ అమలై తీరుతుంది. ఎందుకంటే కేంద్రంలో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతోంది. వాళ్ళ బిల్లు రేపొద్దున ఇప్పుడు కాకపోతే తర్వాత ప్రవేశపెట్టినా సరే ఖచ్చితంగా దాన్ని పాస్ ఆన్ చేస్తారు. అందులో నో డౌట్. ఎందుకంటే ఇంకా సమయం ఉంది, 3 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి. సో అలా జరిగినా సరే రేపొద్దున్న ఈయన తీర్మానం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఈయన పేరే గుర్తుంటుంది. అంటే రేపు జరగబోయేది ముందే ఈయన గ్రహించి తీర్మానం ప్రవేశపెట్టేశారు, లేదు ఒకవేళ బిల్లు లేకపోయినా ఈయన ఇస్తారన్నారు. ఏదేమైతేనే మహిళల మనసు అయితే గెలిచేశారు. ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలే కాదు, అన్ని పార్టీలు ఆ బిల్లు పాస్ అయితే కనుక ఇది అమలు చేస్తే ప్రభుత్వం అందరికీ 33% మహిళలకైతే ఇవ్వాలి. వైసీపీ రోజా గారు లాంటి వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు, మరి ఇది ముందెందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు ఈ ప్రకటన, గతంలోనే చేయొచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు కదా అని. కాకపోతే ఇప్పుడు రేపు పొద్దున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది కాబట్టి అది అవ్వకపోయినా మేము చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు సక్సెస్ చేస్తారనే చూడాలి.